ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒడ్డెర సోదరీమణులకు హృదయపూర్వక సాదర ధన్యవాదములు. మనము మన రాష్ట్ర రాజధానిలోని విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జనవరి నెల 11వ తేదీన 2025వ సంవత్సరంలో వేనాటి తొలి స్వాతంత్ర సమరయోధులు ఆయన 227వ జయంతి సందర్భంగా మనము మన ఒడ్డెర హక్కుల కోసము మహాసభను ఏర్పాటు చేయబోతున్నాం. మనము అజెండాలో దాదాపు 7 సమస్యలను క్రోడీకరించి రాష్ట్రంలోని ఒడ్డెర్లకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చారు, కానీ 250 నుంచి 500 కోట్లు బడ్జెట్ మంజూరు చేయమని కోరుతున్నాం ఈ మహాసభ సందర్భంగా. అదేవిధంగా క్వారీలలో నాపరాయి గనులలో 30% నుంచి 35% వరకు ఒడ్డెర్లకు రిజర్వ్ చేయాలని కోరుతున్నాం. కాంట్రాక్టు పనులలో అన్ని డిపార్ట్మెంట్లలో 25 నుంచి 30% పనులు ఒడ్డెర్లకు రిజర్వ్ చేయమని కోరుతున్నాం. డిపాజిట్ లేకుండా నామినేషన్ పద్ధతిన ఒడ్డెర్లకు ఇస్తే ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు అధునాతన టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఒడ్డెర వృత్తిలో రకరకాల యంత్రాలతో పనులు చేయడం జరుగుతున్నది. కాబట్టి అధునాతన యంత్రాలు అనగా జేసీబీ ఇతరత్ర ఎలక్ట్రానిక్ యంత్రాలను కూడా ఒడ్డెర్లకు ఆదరణ పథకం కింద ఉచితంగా సహాయం చేస్తే ఒడ్డెర ఒడ్డెరలు ఆర్థికంగా వెనకబడినారు, వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా బలోపేతం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆదరణ పథకం కింద అధునాతన పనిముట్లు మంజూరు చేయాలని కోరుతున్నాం. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ఇచ్చింది ఎన్నికల ముందు. ఆ బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీల మేరకు పూర్తి స్థాయిలో ఒడ్డెర్లకు ఆ హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ మహాసభలో మనం ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి దేవి గారిని మనం కోరుతున్నాం. అదేవిధంగా మనం ఐకమత్యంతో ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుచున్నాం. అత్యున్నత ఉత్సాహంతో అందరూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని ఒడ్డెర్లంతా ఏకమై ఒక్క తాటి మీదకి రావాలని, విజయవాడకు చేరుకోవాలని ఒడ్డెర్లందరికీ డాక్టర్ బత్తుల సంజీవరాయుడైన నేను, జాతీయ బీసీల కార్యదర్శి అయిన నేను ఒడ్డెర్లకు హృదయపూర్వక సాధన ఆహ్వానాన్ని చేస్తున్నాను. దుర్గమ్మ ఆశీస్సులు మనకు ఎప్పుడూ మన వెన్నంటే ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.